కక్ష అంటూ మంత్రి నిమ్మల రామానాయుడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో విమర్శించారు. చంద్రబాబు హయాంలో 95% పూర్తయిన టిడ్కో గృహాలను జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. మిగిలిన 5% పనులను కూడా జగన్ ప్రభుత్వం పూర్తి చేయక పేదల కష్టాల పాలు చేసిందని నిమ్మల విమర్శించారు. టిడ్కో సముదాయంలో మౌలిక సదుపాయాలు కల్పనపై సమీక్ష నిర్వహించారు. ఒక్క పాలకొల్లు టిడ్కో గృహాలపైనే గత ప్రభుత్వం 160 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకుందని, ఆ నిధులను సైతం గృహ సముదాయాల అభివృద్ధికి కేటాయించకుండా పక్కదారి పట్టించిందని రామానాయుడు విమర్శించారు. ఇళ్ల పనులను త్వరలోనే పూర్తి చేసి లబ్ధిదారులకు అందించే బాధ్యతను తీసుకుంటున్నామని నిమ్మల హామీ ఇచ్చారు. 90 నుంచి 95% ఆ రోజు ఇల్లు పూర్తి చేస్తాయి. ఇప్పుడే మనం చూసాం, ఏదైతే ఇప్పుడే A42 ఈ బ్లాక్లోకి వెళ్ళాం. 2019 ఎన్నికల నాటికి A42 ఈ బ్లాక్లో చూస్తే 95% పూర్తయి ఉంది. 5 సంవత్సరాల్లో 5% పూర్తి చేయడానికి జగన్మోహన్ రెడ్డికి మనసు రాలేదని అంటే పేదల మీద, మహిళల మీద ఎంత కక్ష సాధించాడో ఈ యొక్క పనులే ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆ ఫ్లాట్ మీద అతను 3,65,000 రూపాయలు మరి వాళ్ళ పేరు మీద బ్యాంకులో మరి రుణం ఒక్కొక్కరి మీద, అంటే ఈరోజు చూస్తే 10 లక్షల రూపాయల అప్పు ఆ యొక్క ఫ్లాట్దారుడి మీద నెత్తి మీద పెట్టినటువంటి దుస్థితి. సరే పోనీ నువ్వు ఆ 3,65,000 వాళ్ళ దగ్గర తీసుకున్నావు, కనీసం అందులో 10,000, 15,000 అంటే వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బుల్లోంచి కూడా ఒక 10,000-15,000 పెట్టి ఆ ఫ్లాట్లో వర్క్ చేసి ఆ ఫ్లాట్ వాళ్ళకి అప్పగించాలనేటువంటి పరిస్థితి కూడా లేదు అని అంటే ఎంత మానవత్వం లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చాలా క్లియర్గా మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. దగ్గర 150-160 కోట్ల రూపాయలు ఒక్క మన పాలకొల్లు ఎన్టీఆర్ టిడ్కోల నుంచే రుణం తీసుకుని ఆ నిధులన్నీ కూడా పక్కదోవ పట్టించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ పోనీ 160 కోట్లు తీసుకున్నాడు, పోనీ ఆ డబ్బులు పెట్టి ఇక్కడ ఏమైనా వర్క్ చేశారా అని అంటే ఇక్కడ ఒక అర్బస్తా సిమెంట్ పెట్టలా, ₹1 పెట్టలా. పోనీ ఎక్కడ ఖర్చు పెట్టినప్పుడు మరి ఆ రుణం తీసుకున్న 160 కోట్లు కూడా టిడ్కోలో అకౌంట్లో ఉండాలి కదా అని అంటే టిడ్కోలో అకౌంట్లో లేవు. అంటే టిడ్కోలోనూ డబ్బులు లేవు, ఇక్కడ ఆ డబ్బులు పెట్టి ₹1 పని చేయలేదు. ఎక్కడికి పోయాయి ఈ డబ్బులు? అంటే పేదవాడి దగ్గర నుంచి తీసుకున్న రుణం డబ్బులు కూడా డైవర్ట్ చేసేటువంటి పరిస్థితి మరి రెడ్డిది. ఎట్లా మళ్ళీ వీటిని అధిగమించి మళ్ళీ వేళ పేదలకి, ఆ మహిళలకి ఆ సొంత ఇల్లు అప్పగించాలనే ఆలోచనతో హైదరాబాద్ ఉప్పల్ మెట్రో పెయిడ్